హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ చిన్న పిల్లలకు అన్నప్రాసన తర్వాత మనము అంటే ఉగ్గులాంటి చేస్తాం కదా. ఆ ఉగ్గు అనేది ఎన్ని రకాలు వేసి చేస్తే పిల్లలకు బలమైన ఆహారము ఒక వీడియో చేయాలనుకున్నాం. అయితే ఏంటంటే ఒక పావు సైజు ఏదైనా తీసుకోండి సైజు. ఇది ఇలాంటి బియ్యంలో ఉండే పావు తీసుకున్నాను. రైస్ కుక్కర్ ఎమ్మడి వస్తుంది కదా అది. ఇది మామూలుగా రైస్ ఇది కొలుచుకోవాలి సమానంగా. అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఏం కాదు, కానీ ఇలా ఒక పావు సైజుతో నేను ఒక 4 పావులు తీసుకుంటాను. తీసుకొని వీటిని చక్కగా కడగాలన్నమాట. మీరు మామూలుగా నేనైతే సరిగ్గా సమానం చూసుకొనే చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలకు ఆరోగ్యం బాగుండాలి, హెల్తీగా పెరగాలి అంటే మనము చక్కనైన ఆహారం చేయాలి. ఇక్కడ అమెరికాలో అయితే ఏదో ఒక గర్భ అని అది దొరుకుతుంది, గర్భర్ అని. దాంట్లో మనం కావాల్సినవి కలిపి పెడతారు. కానీ ఇలాంటి ఆహారం తీసుకుంటే మనం ఇంట్లో చేసింది న్యాచురల్గా బాగుంటుంది. మరి ఇలా 4 పావులు తీసుకొని వాటర్లో కడగాలి. ఫస్ట్ వీటిని వాటర్లో కడిగి చక్కగా 2-3 సార్లు కడిగి శుభ్రంగా వీటిని ఆరబోయాలి. క్లాత్ మీద ఆరబోస్తే ఏంటంటే మంచిగా ఆరిపోతాయి. అంటే వాటికి ఉన్న నీళ్ళు, బియ్యంకున్న నీళ్ళన్నీ లాగేసుకుంటుంది క్లాత్. అలాగా ఇలా ఒక 2-3 సార్లు కడగండి, బాగుంటుంది. మనము షాప్ నుండి తెచ్చిన రైస్ కదా, అలాగా ఎట్లా కడిగి పెట్టుకోండి. ఎందుకంటే పిల్లలకు ఇంట్లో ఆహారం శ్రేష్టం అనేది నా ఉద్దేశం. మనము బయట ఎన్ని రకాల ఫుడ్ కొనుక్కొచ్చి పెట్టినా కూడా మన ఇంట్లో ఫుడ్ అనేది బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇలా మా పిల్లలకు ఇవే పెట్టాము వీడియోలు. ఇప్పుడు చిన్న పాప కోసం నేను చేశాను. ఇది జరిగేటప్పుడు చెప్పొచ్చు. 6 నెలల పాప నుంచి అన్నప్రాసన జరుగుతుంది కదా, మనము ఇలాంటి ఆహారం చేసి పెట్టుకోవాలి. చేసుకుంటే చక్కగా ఉడికి పెట్టడము అంతే, ఎక్కువ పనే ఉండదు. చక్కగా 2-3 సార్లు కడగాలన్నమాట. కడిగి వాటర్ ఒప్పేసి ఒక అంటే జల్లి గంప ఉంటుంది కదా, రంధ్రాల గంపలో వేసి పెట్టుకుంటే వాటర్ అంతా ఒలికి అంటే పోతాయి, వడబోసినట్టు అవుతాయి. చక్కగా ఇలా వడగట్టుకొని అంటే వాటర్ అంతా పోయినాక మనం ఒక క్లాత్ మీద వేసి వీటిని ఆరగట్టాలి. ఎందుకంటే కొంచెం వాటర్ అంతా లాగేసి ఆరిపోవాలి. ఇది నైట్లో వేసి పెట్టాలి, పొద్దున కల్లా చక్కగా ఆరిపోతాయి. ఎందుకంటే ఒక రాత్రి మొత్తం ఆరితేనే ఇవి శుభ్రంగా ఆరిపోతాయి, తడి లేకుండా చక్కగా. ఇలా పెట్టుకొని రాత్రి అంతా ఆరబెట్టుకుంటే పొద్దున కల్లా చక్కగా ఆరిపోతాయి. వీటిని మనము చూస్తే ఎంత అంటే నానిపోయిన బియ్యం ఎట్లా ఉంటాయో అట్లా ఉండాలి. వీటిని ఇలా చక్కగా చూడండి, ఇలా ఉంటాయి. తెల్లారి బియ్యం లాగే ఉన్నా కొంచెం నానిపోయి ఆరిపోయిన బియ్యం ఎలా ఉంటాయో అలా ఉంటాయి. వీటిని శుభ్రంగా కొంచెం మనము అంటే పక్కన పెట్టుకోవాలి. అవి కూడా ఆరిన బియ్యంను. ఇది అదే సైజు ఒక సగం బౌలు బాదాము, ఒక సగం భాగం కాజు, ఒక సగం భాగం కందిపప్పు, ఒక సగం భాగము అంటే బౌల్లో రాగులు, ఇది కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఇలాగ పెసరపప్పు, ఇలా వరుసగా తీసుకోవాలి అన్నీ. శనగపప్పు మాత్రం ఒక పావు కప్పు వేయండి, ఎక్కువ వద్దు. ఇలా మొత్తం వీటిని తీసి పెట్టుకున్నాం కదా. ఇలా బాదాము, కాజు, పెసరపప్పు, రాగులు, మినపప్పు, కందిపప్పు, అది శనగపప్పు లాస్ట్. ఇది శనగపప్పు అన్నమాట. ఇది కొంచెమే తీసుకోండి, కడుపు ఉబ్బరం కావద్దు పిల్లలకు. ఇవి బియ్యం, ఇవి 4 పావుల బియ్యం అయితే అవి సగం పావు తీసుకున్నాను అన్నీ. శనగపప్పు మాత్రం పావు కప్పు అలా తీసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని మనం చక్కగా వేయించుకోవాలి. పైన అంటే కొంచెం తెలుపు రంగు రావాలి వేయిస్తుంటే. అలాగా వేయించినప్పుడు తెలుపు రంగు రావాలి, చక్కగా వేయించుకోవాలి. కొంచెం నిదానంగా పెద్దగా మంట పెట్టకుండా చిన్న మంటలో చక్కగా వేయించుకోవాలి. వీటి రంగు ఎలా ఉంటుందంటే చక్కగా ఇట్లా చూస్తే ఈ
అంటే వాటర్ వాటర్ లాంటి గింజ లేకుండా వైట్గా కనిపించాలి. ఇలాగా అలా కావాలి మొత్తం. అంటే అన్ని గింజలు అలాగే కావాలి. కొంచెం రంగు మారుతాయి వేయించినప్పుడు. ఇలా చక్కగా వేయించుకోవాలి. కొంచెం నిదానంగా చిన్న మంట పెట్టుకోవాలి, మరి పెద్ద మంట కాకుండా. అంటే మాడిపోవద్దు అస్సలు. పిల్లల భోజనం కదా ఇది, వాళ్ళ కోసం చేసే ఉగ్గు కనుక చక్కగా వేయించుకోవాలి. అలా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూస్తే మీకు తెలుస్తుంది కదా వేగిన బియ్యం ఎలా ఉంటాయో అలాగా. ఈ రంగు కూడా కొంచెం రంగు మారుతాయి. ఎక్కడ మాడనీయకుండా జాగ్రత్తగా చేయాలి. పిల్లల ఆహారం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చేయాలి కూడా. ఇలాగా ఇది మొత్తం ఇలా వేగినాక ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎలా రంగు ఎంతవరకు మారిందో? అంతే. నేను సెకండ్ టైం ఇది చేయటం. ఫస్ట్ టైం చేశాను, చక్కగా పాప తిన్నది. అందుకని సెకండ్ టైం చేసేటప్పుడు ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇలా ఒక బౌల్లో పక్కన పెట్టుకొని తర్వాత అదే ప్యాన్లో మనం ఇది శనగపప్పు కొంచెమే కదా, అది ముందు వేసుకోవాలి. కొంచెం చక్కగా వేగాలన్నమాట. ఇది కొద్దిగా వేగించి తర్వాత దీంట్లో కందిపప్పు, ఇది కూడా కొంచెం అంటే ఒకటి తర్వాత ఒకటి ఏవి వేయాలో అలాగే వేయండి చక్కగా. ఎందుకంటే చిన్న పప్పు తొందరగా వేగిపోతుంది. కొంచెం లావు ఉండే పెద్ద పప్పు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి. తర్వాత ఇది పెసరపప్పు, ఇది కూడా వేసి వేయించుకోవాలి. చక్కగా వేగుతుంటాయి కదా, దీంట్లోకి కొంచెం చక్కగా వేగనివ్వాలి. వేగినాక ఇప్పుడు మనం మినపప్పు కూడా వేసుకోవాలి. ఈ పప్పులన్నీ ఒకేసారి ఒకటి తర్వాత ఒకటి వేసుకొని వేయించాలన్నమాట. ఇది పప్పులు కేవలం పప్పులే, ఇవి చక్కగా వేగనివ్వాలి. చిన్న అంటే మరీ చిన్న మంట కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే పర్వాలేదు. అలా చక్కగా వేగనివ్వండి, మంచి వాసన వస్తుంటుంది. అప్పుడు వీటిని వేయించిన వాటిని పప్పులని మనం ఆ బియ్యంలోనే పోసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మిక్సీ పెట్టేటప్పుడు అన్నీ ఒకేసారి పడతాం కనుక ఇలా ఉండాలి. పప్పులు మనకు వేయించిన పప్పు ఏర్పడుతుంది, మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. మాడనీయకండి పప్పును కూడా. తర్వాత ఇవి రాగులు కొంచెం వేడి చేయాలి. మరీ వేడి చేస్తే మాడిపోతుంది. జాగ్రత్తగా కొద్దిపాటి ఏ మంట ఉన్నా కూడా గబగబా కొంచెం మంట మీద అలా తిప్పి వీటిని తీసేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువసేపు వేయిస్తే రాగులు వీటిని కూడా అదే బియ్యంలో వేసేసుకోవాలి. చక్కగా మనకు వేగినట్టు ఏర్పడతాయి. వేసుకొని తర్వాత ఈ బాదాంలు కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత ఇంట్లోనే కాజు అంటే జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేసి అది వేయాలి. అది కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. ఇవన్నీ సగం బౌలే తీసుకున్నాను. కప్పుతో మనం తీసుకుంటాము. కప్పుతో పప్పులు సగం మాత్రమే తీసుకోవాలి. బియ్యం కప్పు 4 కప్పులు తీసుకోవాలి. అలా ఇవి కూడా వేగినాక మనం అన్నీ అదే రైస్ మనం పప్పులు అన్నీ ఒక బౌల్లో వేసుకున్నాం కదా, అందులోనే వేసి పెట్టాలి. దీన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చల్లారనివ్వాలి. చల్లారినాక దాంట్లోకి కొంచెం సాల్ట్ ఒక సగం స్పూన్ వేసుకుంటే చాలు, మరీ ఎక్కువ అయ్యింది. అంటే చిన్న పిల్లలకు మనం సాల్ట్ ఎక్కువ వాడకూడదు. ఇలా వేసి ఇది కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్ అవుతుంది. ఇది నేను లాస్ట్ మంత్ చేసిన పౌడరు. చక్కగా ఇలా పొడి ఇలా కావాలి, బాగుంటుంది. మరీ రవ్వగా కాకుండా చిన్న పిల్లలు కదా, కొంచెం బొంబాయి రవ్వలాగా ఇంకా తక్కువ ఉన్నా పర్వాలేదు. కొంచెం సన్నగా చేసి పెట్టుకుని వాటర్లో ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఇలా ఉగ్గు తయారవుతుంది. ఉగ్గు తయారైనాక పిల్లలకు పెట్టాలి. స్పూన్తో తినేవాళ్ళు స్పూను, చేయితో పెట్టడం సాధ్యం కాదు. అంటే చాలా చిన్న పిల్లలు కదా, స్పూన్తో పెట్టి తినే పిల్లలకు స్పూన్తో పెట్టి అలాగా పెట్టవచ్చు. దీన్ని ఇలా తయారు చేసింది నేను చూపించాను. అయితే ఏంటంటే మిక్సీ పట్టినాక పొడిగా మారుతుంది కదా, చక్కగా
ఈ పొడిని మనం ఏదైనా ఒక బౌల్స్ అంటే డబ్బాల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయట ఎందుకు, కొన్నాళ్ళు ఒక నెల రోజులు ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మోతాదు చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు. చక్కగా నిలువ ఉంటుంది, ఏమాత్రం పాడవది, వాసన రాదు, అంటే వాసన తేడా కాదు. అలాగా ఇలా చేసుకొని డబ్బాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక చెంచాడ పిల్లలు తినే మోతాదుని బట్టి 2 చెంచాల ఉడికించి ఉగ్గులా పిల్లలకు తినబెట్టుకోవచ్చు. మరి ఇలా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఇది ఇండియన్ ఫుడ్, కేవలం ఇండియాలో నేను నా పిల్లలకు చేసింది. అయితే ఇక్కడ ఈ గర్బర్ అని వస్తుంది ఇలా పిల్లలకు. ఇది కూడా ఉగ్గు పౌడర్ లాగానే ఉంటుంది, కానీ చప్పగా ఉంటుంది. ఇది కూడా ట్రై చేసినాం మేము. అయితే దీంట్లోకి ఇది ఒక్కటే పెట్టకుండా దీనికి వేరే ఏంటంటే ఆర్గానిక్ బేబీ అంటే ఇలాంటివి వస్తాయి బాటిల్స్. ఇది క్యారెట్, బనానా, యాపిల్, ఇది కేవలం పేస్ట్ లాంటిది, ఇలా సీసాల్లో ఉంటాయి. వీటిని ఆ గర్బర్లో కలిపి, అదే వాటర్ వేయకుండా ఇది పేస్ట్లా ఉంటుంది కాబట్టి ఆ గర్బర్ని ఇందులో కలిపి పిల్లలకు తినిపించడం అన్నమాట. ఇది అమెరికా ఫుడ్. ఇలా అమెరికా ఫుడ్కి ఇండియన్ ఫుడ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఏది ఇష్టపడి తినబెడతారో అది మీ ఇష్టం. కానీ ఇందులో కన్నా మా మన్మరాలు మాత్రం ఇండియన్ ఫుడ్కే ఇష్టపడ్డది. అలా మేము అలవాటు చేసాము. ఇట్లాగ దొరుకుతాయి, ఇలా పౌచులు కూడా దొరుకుతాయి పిల్లలకు తినబెట్టడానికి. డైరెక్ట్గా పెట్టొచ్చు లేదా గర్బర్లో కలిపి పెట్టొచ్చు. అదన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.